శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఎవరికైతే రాహుగ్రహ దోషాలున్నాయో వాళ్ళు శుక్రవారం పూట రాహుకాలంలో అమ్మవారికి నిమ్మకాయ దీపాలు ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళకి తప్పకుండా రాహుగ్రహ దోషాలన్నీ పరిహారం అవుతాయి. వాళ్ళు ఒక వారం ఒక నిమ్మకాయ, రెండో వారము 2 నిమ్మకాయలు, ఇలాగ 9 వారాలు ఒక్కొక్క నిమ్మకాయ పెంచుకుంటూ వెళితే 9వ వారము 18 దీపాలు అవుతాయి. ఎవరైతే ఈ 9 వారాలు అమ్మవారికి నిమ్మకాయ దీపాలు ఆరాధన చేసి అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి తప్పకుండా రాహుగ్రహ దోషాలు నివారణ అయ్యి వాళ్ళకి రాహువు ద్వారా ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. అలాగే ఈ స్తోత్రం రాహువు యొక్క 25 పేర్లతో కూడినది. రాహు దోషముతో బాధపడేవారు మరియు అనేక సమస్యలు రుగ్మతలతో వేదన చెందేవారు రాత్రి 9 గంటలు దాటిన తర్వాత తలస్నానం చేసి మీ దేవుని మందిరంలో కూర్చొని ఈ రాహు పంచవింశతి నామాన్ని 22 సార్లు పారాయణం చేసినట్లయితే మీ సమస్యలకు త్వరిత గతిన మార్గం సుగమమగును. రాహు పంచవింశతి స్తోత్రం. రాహుర్ధానవ మంత్రీ చ సింహికా చిత్తానంద అర్తకాయ సదా క్రోధి చంద్రాదిత్య విమర్ధన రౌద్రౌ రుద్రప్రయోధైత్య స్వభానుర్భానుర్భీతిధ గ్రహరాజా సుధాపాయి రాకాదిశ్యాభిలాషుఖ కాలదృష్టి కాలరూప శ్రీకంఠ హృదయాశ్రయ విదుంతుదా సింహికాయో ఘోరరూపో మహాబల గ్రహపీడా కరోద్రాంష్టి కర్ధనేత్రో మదోధర పంచవింశతి నామాని త్వా రాహుం సదా నరః. ఎవరైతే ఈ రాహు పంచవింశతి నామాలని స్తోత్రం చేస్తారో తప్పకుండా వాళ్లకు రాహుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః.